హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఇవాళ మనము టమాటో ఇంకా సోయా బీన్స్తోని మంచి పులావ్ వేస్తాము, బాస్మతి రైస్తోని. సో దానికి కావాల్సిన పదార్థాలు ఇవి. సో నేను బియ్యం నానబెట్టి పెట్టుకున్నాను, ఎండుమిర్చి కూడా బాటిల్లో వేసి నానబెట్టి పెట్టుకోవాలి. సో ఇవి నానబెట్టిన సోయా చంక్స్ వేడి నీళ్ళల్లో, అలాగే ఒక 1 గ్లాస్ ఆఫ్ కోకోనట్ మిల్క్, ఇంకా మ్యాగీ మసాలా. సో ఇవన్నీ నేను ముందే నానబెట్టి పెట్టుకున్నాను. మనము మిర్చి అయితే మనం టమాటోతోని మిక్స్ చేసుకోవాలి. ఈ గరం మసాలా కావాలి మనకు, ఆకు, పువ్వు, ఇలాచీ, లాంగ్, ఇంకా పెట్ట. సో ఆనియన్స్, 2 ఆనియన్స్. నేను 1/2 kg రైస్ తీసుకుంటున్నాను. సో ముందుగా స్టవ్ పైన కుక్కర్ పెట్టుకున్నాను. దీన్ని కుక్కర్లో చేస్తాం మనము. సో ముందుగా కుక్కర్లో ఆయిల్ పోసుకుందాము. 3 స్పూన్స్ వేసుకున్నాను నేను ఈ గంటతోనే. కుక్కర్లోనే చేసుకోవాలి దీన్ని, చేసుకుని చాలా బాగుంటుంది. 2 విజిల్స్ సరిపోతాయి. సో ఇది ఎండుమిర్చి ఇంకా టమాటో పేస్ట్ చేసుకున్నాను నేను. పేస్ట్ చేసుకొని పక్కన పెట్టుకున్నాను. సో ఆయిల్ వేడైంది, దాంట్లో ఈ గరం మసాలా మొత్తం వేసేసాను. ఇప్పుడు ఆనియన్ వేస్తున్నాను. ఆనియన్ ఎక్కువ బ్రౌన్ కావాల్సిన అవసరం లేదు, జస్ట్ ట్రాన్స్పరెంట్ అయ్యి లైట్ బ్రౌన్ అయితే సరిపోతుంది. సో మంచిగా ఆనియన్ అంతా ఫ్రై చేసుకోవాలి. ఆనియన్ ఫ్రై చేసుకున్నాక దీంట్లో కొంచెం కరివేపాకు వేసుకుంటున్నాను. కరివేపాకు మంచి ఫ్లేవర్ ఇస్తుంది. దాంతోపాటు అల్లం వెల్లిగడ్డ పేస్ట్ పచ్చివాసన పోయే వరకు కొంచెం కలుపుకొని దీంట్లో వాటర్ పోసుకుంటున్నాను అడగంటకుండా. వాటర్ పోసుకుంటే కూడా ఆనియన్స్ అన్నిటి మంచిగా ఉడుకుతాయి, క్యారమలైజ్ అవుతాయి. సో ఇప్పుడు దీంట్లో పసుపు ఒక 1/2 స్పూన్, సోయా చంక్స్ వేస్తున్నాను. ఇప్పుడు ఈ వేడిలో నానబెట్టుకున్నాను నేను. గట్టిగా పిండి దీంట్లో వేసుకోవాలి. నేను దీంట్లో మంచిగా మిక్స్ చేస్తున్నాను, ఎందుకంటే ఫ్లేవర్ అంతా సోయా చంక్స్కి తగలాలి. ఇప్పుడు టమాటో ఇంకా ఎండుమిర్చి ఏదైతే నానబెట్టుకున్నామో దాన్ని పేస్ట్ చేసుకొని దీంట్లో వేసుకుంటున్నాను. సో దీన్ని కూడా మంచిగా కలుపుకోవాలి, ఎందుకంటే సోయా చంక్స్కి ఆ టేస్ట్ అనేది పట్టాలి కాబట్టి మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు నేను సాల్ట్ యాడ్ చేస్తాను దీంట్లో తగినంత. సాల్ట్ వేసుకున్నాక మంచిగా కలుపుకొని, సో దీంట్లో ఇప్పుడు రైస్ యాడ్ చేస్తున్నాను. నేను ముందే వాష్ చేసి పక్కకు పెట్టుకున్నాను, నానబెట్టి పెట్టుకున్నాను. ఇది 1/2 kg రైస్. దీంట్లో 1 గ్లాస్ ఆఫ్ కప్ నేను కోకోనట్ మిల్క్ వేస్తున్నాను. దీన్ని మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు దీంట్లో పుదీనా, కొత్తిమీర, ఇంకా పచ్చిమిర్చి 3 ఒక హ్యాండ్ఫుల్ వేసుకోవాలి. పచ్చిమిర్చి మాత్రము ఒక 4-5 వేస్తున్నాను. మీకు స్పైస్ ఎక్కువ కావాలంటే మీరు స్పైస్ ఎక్కువగా వాడచ్చు. ఇప్పుడు 1 గ్లాస్ ఆఫ్ వాటర్ వేస్తాను. ఆల్రెడీ 1 గ్లాస్ ఆఫ్ కోకోనట్ మిల్క్ వేసాను, 1 గ్లాస్ ఆఫ్ నార్మల్ వాటర్. ఇప్పుడు దీంట్లో ఈ మసాలా వేస్తున్నాను, మ్యాగీ మసాలా. సో ఇదంతా వేసేసాక ఒకసారి మంచిగా కలుపుకోవాలి, ఫ్లేవర్స్ అన్నిటికీ, రైస్కి ఇంకా సోయా చంక్స్కి తగిలేలాగా. సో కుక్కర్లో పెడతాను. మనకి 2 విజిల్స్ అయితే అయిపోతుంది. సో 2 విజిల్స్ అయినాక అయిపోయింది. మీడియం ఫ్లేమ్లో చూస్తున్నారు కదా ఎంత ఒక్కొక్క మెతుకు ఎంత ఫ్రీగా ఉందో విడివిడిగా. సో చాలా బాగా వచ్చింది పులావ్ మాత్రం. సో ఇప్పుడు మనం సర్వ్ చేసుకొని తిన్నాము. సో వేడి వేడి పులావ్ రెడీ. మీకు ఈ రెసిపీ నచ్చినట్లయితే నా యూట్యూబ్ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, ఇంకా సబ్స్క్రైబ్ చేయండి. సో నేనైతే రాయితా పెట్టుకొని పక్కన తింటున్నాను. ఇదైతే అసలు చాలా చాలా బాగుంది. నేను అసలు ఫుల్ ఎంజాయ్ చేశాను. సో ఇది నా పులావ్. సో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.